హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చే ఫుల్ ఎపిసోడ్లో ముక్కు పుడకలో ఏం జరగబోతుందో అప్కమింగ్ ద్వారా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే ఫీవర్ వచ్చిందని చెప్పేసి అవని శ్రీకర్ని ఇంటికి తీసుకెళ్ళి చాలా సేవలు చేస్తుంది. సుజాత చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా కూడా నువ్వు ఎందుకు శ్రీకర్కి ఇంత సేవలు చేస్తున్నావని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది. ఎంత కాదన్నా అది నా కుటుంబం, అలా అని చెప్పేసి నేను వదులుకోలేను కదా అక్క అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళి వెంటనే ఇక ఇంటికి తీసుకొచ్చి సేవలు చేసినందుకు సుజాత చాలా మండిపడుతూ ఉంటుంది. ఇక తెల్లారిన తర్వాత శ్రీకర్కి పాలు తీసుకొచ్చి టాబ్లెట్ వేసిన తర్వాత ఇక శ్రీకర్ వెంటనే అవనికి ట్యాంక్ చెప్తాడు. ఇక నేను బయలుదేరుతానని శ్రీకర్ అంటుండగా నేను కూడా వచ్చి ఇంటి దాకా డ్రాప్ చేస్తానని చెప్పేసి శ్రీకర్తో అవని అంటుంది. అప్పుడు అవని శ్రీకర్ని మెల్లగా ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకురాగానే వేదవతి ఇంట్లో వాళ్ళందరూ కలిసి చాలా టెన్షన్ పడుతూ ఆఫీస్కి వెళ్ళినా వీడు ఇంక రావట్లేదని చెప్పేసి వేదవతి కంగారు పడుతుండగా ఈలోపు అదిగో మామయ్య వస్తున్నాడని చెప్పేసేసరికి అవని శ్రీకర్ తీసుకొని వేదవతి ఇంటికి వస్తుంది. ఏంటిరా నిన్న నైట్ నుంచి ఇంటికి రాలేదు, ఎంత కంగారు పడుతున్నామో అని వేదవతి అంటుండగా నైట్ చాలా జ్వరం వచ్చిందమ్మా, ఇక స్పృహ లేకుండా ఉండిపోయేసరికి అక్కడ వెంటనే బాయ్ అవనికి ఫోన్ చేసి అవని ఇంటికి తీసుకెళ్ళి నైట్ దాకా నాకు చాలా సేవలు చేసింది అనేసరికి అవునా అని సరే అమ్మా ఇక ఇక్కడ దాకా వచ్చి తోలిచ్చావు కదా, ఇక నువ్వు బయలుదేరు అని ఈ విధంగా ఇక వెంటనే ప్రసాదరావు అనేసరికి వెంటనే అవని వెళ్తుండగా అవని అని చెప్పేసి శ్రీకర్ పిలుస్తాడు. ఏంటి అని అంటుంది. చెప్పు, నువ్వు నాకు హెల్ప్ చేసి సాయంత్రం అదే నైట్ దాకా చాలా హెల్ప్ చేసి సేవలు చేసావు కదా, ఏదన్నా కోరిక కోరుకో అని ఈ విధంగా శ్రీకర్ అంటుండగా నాదో కోరిక అని అంటుంది. ఏంటి ఆ కోరిక అని శ్రీకర్ అంటుండగా ఏం లేదు, అందరి సమక్షంలో అక్షయ పుట్టినరోజు జరిపించాలా అనుకున్నాను, ఆ కోరిక అనేసరికి అవునా సరే నువ్వు అనుకున్నట్టే నీ కోరిక మేరకు నేను అక్షయ పుట్టినరోజు ఈ కుటుంబంలో జరిపిస్తానని శ్రీకర్ మాట ఇచ్చిన తర్వాత ఇక నీ మాటను నేను ఒప్పుకోలేనురా అని చెప్పేసి వేదవతి అంటుంది. లేదమ్మా, ఇక నేను అవనికి మాట ఇచ్చాను, ఎలాగైనా అక్షయ పుట్టినరోజు ఈ ఇంట్లోనే జరిపిస్తాను అని అంటుండగా అవని పద ఇక్కడికి అక్షయం తీసుకొద్దామని చెప్పేసి అంటుండగా ఇదేంటి మళ్ళీ ఇక్కడికి వస్తే ఎలా అని చెప్పేసి ఇక అందరూ కలిసి ఆలోచిస్తూ ఉంటారు. పుట్టినరోజు జరపడానికి వీలేదని వేదవతి తిరస్కరిస్తూ ఉంటుంది. అవనికి మాట ఇచ్చిన తర్వాత ఎలాగైనా అక్షయ పుట్టినరోజు ఈయన జరిపించాలని ఇక అక్షయ పుట్టినరోజు మరి ఇక శ్రీకర్ అనుకున్నట్టుగానే వేదవతి కుటుంబంలో జరిపిస్తాడా, మరి ఏం జరగబోతుంది అనేది రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకుంటున్నారా? ఇక అమ్మవారి రూపంలో ఉన్న అక్షయ్ గురించి వేదవతి ఎప్పుడు తెలుసుకొని తన మనవరాలని తెలుసుకున్న తర్వాత ఎలాంటి రియాక్షన్లో ఉండబోతుంది అనేది రివ్యూలో రిలీజ్ చేస్తే మీరు మిస్ కాకుండా లైక్ కొట్టండి. బా.